గురించి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ అనేక మంది స్త్రీల గురించి మనము నేర్చుకున్నాం. నేటి దినము చదివిన ఈ కోరహు కుమారులు రచించిన ద్వితీయ స్కంధములోని 45వ అధ్యాయంలో వారు చెప్తున్న దివ్యమైన సంగతి ఏమిటి అంటే కనుక త్వరలో రానైన రాజులకు రాజు అయిన ప్రభువు గురించి, ఆయన రాజకుమారుడుగా వారు వర్ణిస్తూ, ఆయన వరుడుగా వస్తున్నాడని, ఆయన వివాహం ఆడే వధువు గురించి అనగా సంఘము గురించి చెప్తూ ఉన్నాడు. వధువనగా స్త్రీయా పురుషుడా చెప్పాలి? స్త్రీ కదా. అంటే దేవుడికి స్త్రీలంటే లేకపోతే స్త్రీల సమాజం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము గురించి కూడా మనం పరిశీలన చేస్తే పురుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కుమార్తెలు పుట్టిన వారు అబ్రహాము సంతానమని, లేకపోతే అబ్రహాము కుమారుడని, ఇస్సాకు కుమారుడని, యాకోబు కుమారుడని అలా చెప్పుకుంటూ వచ్చారు. వారి ముగింపును మనం చూస్తే ఇన్ని సంవత్సరాలు బ్రతికి కుమార్తెలను కన్నారు అని చెప్తూ వచ్చేవారు. అంటే వారి సతీమణి గురించి లేకపోతే వారి సగభాగమైన స్త్రీ గురించి గొప్పగా ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చిన సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. ఇక నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రారంభం నుంచి కూడా ప్రభువు స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక స్త్రీని గొప్ప చేయాలని వాగ్దాన లేఖనాలు నెరవేర్చడానికి ఒక స్త్రీనే ఈ లోకంలో ఆయన రావటానికి ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ పేరు మరియ. ఆ మరియ కన్యకగా ఉన్నప్పుడే ప్రభువు ఆమెను దర్శించి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఆ చరిత్రలో లేకపోతే ఆయన జన్మములో ఉన్న స్త్రీలను ప్రత్యేకించారు. వారి చరిత్ర చూసినట్లయితే వారు అన్యులుగా ఉన్నవారు ఉన్నారు, పాపం చేసిన వారుగా ఉన్నారు. మత్తయి సువార్తలో మొదటిగా మనం ధ్యానం చేస్తే 4 స్త్రీల గురించి మనము చెప్పుకున్నాం. వారిలో రాహాబ్ అనే వేశ్య ఉంది, అన్యురాలైన రూత్ ఉంది, లేకపోతే దావీదు దగ్గరికి తీసుకొచ్చిన సొలొమోను తల్లి అయిన బెత్షెబా ఉంది, తామారు ఉంది. వీరందరి చరిత్రలు చూసినట్లయితే అన్యులుగాను లేకపోతే సమాజంలో చిన్న చూపు చూసి లేకపోతే తక్కువ వారుగాను ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారంటే గొప్పగా ఉన్నారు. ఎందుకు అంటే కనుక ఆయన లోకానికి రావడానికి చరిత్రహీనుల్ని చరిత్రకారులుగా పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా చేశాడు. ఆయన చెప్పే మాటలు కూడా ఏమిటి అంటే కనుక పెంట కుప్పల మెంచి బీదలను పైకెత్తేవాడు, విసర్జింపబడిన వారిని ఆయన తలగా చేసేవాడు. అందుకనే దేవుడికి స్త్రీలంటే వారికి ఉన్న ఆ సమాజంలో ఉన్న తక్కువను బట్టి గొప్ప చేయటానికే వారిని చరిత్రలోకి ఎక్కించాడని ఒక ప్రసంగంగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక వధువనగా స్త్రీ కనుక సంఘాన్ని కూడా ఆయన వివాహం ఆడే నవవరుడుగా వస్తున్న ఆయన సంఘాన్ని స్త్రీగా చూపిస్తూ చదివిన ఈ 45వ అధ్యాయము కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో ఆయన రాజుగా వస్తున్నాడని, ఆయన దండము గురించి, న్యాయార్థమైన ఆయన దండము గురించి, తీర్పు గురించి చెబుతూ ఆయన వధువుగా వివాహమాడే ఆ కన్యకను, ఆ సంఘము గురించి ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఆ కన్యక లేదా సంఘము అలంకరణ గురించి, ఆమె ధరించుకున్న ఓపీరు అపరంజి బంగారం గురించి ఈ విషయాలన్నీ అక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ అవి నేను ఇప్పుడు వివరించను. అది సంఘము గురించి కానీ, అది స్త్రీగా వర్ణించబడింది అని కానీ దాని గురించి నేను వివరించను. కానీ అందులో 9వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాటను బట్టి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. అంటే దేవుని దయ పొందిన వారందరూ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంట? రాజకుమార్తెలుగా ఉన్నారు. అసలు ప్రభు చెప్పే వాక్యం ఏంటంటే మనందరినీ కూడా పేతురు పత్రికలో చెప్తున్నాడు, మనందరం తక్కువ వారం కాదు,
లేదా పెద్ద పెద్ద వారి దగ్గర, లేదా గొప్పవారి దగ్గర, అధికారుల దగ్గర మన జాతిని మనల్ని తక్కువ చేసుకుని మనమే మాట్లాడుకుంటాం. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే మనందరము కూడా రాజులైన యాజక సమూహమని, ఆయన సొత్తైన ప్రజలమని, పరిశుద్ధ జనాంగమని పేతురు పత్రిక ద్వారా ప్రభువు చెప్తున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమయ్యారు అంటే కనుక దేవుని ప్రజ అయితిరి. అంటే ఒకప్పుడు నీకు తెలియదు, లేదా ఒకప్పుడు నీకు నాకు విలువ లేదు. మరి నీకు నాకు విలువ ఎలా వచ్చింది అంటే కనుక సిలువను బట్టి నీకు నాకు విలువ వచ్చింది. ఆ సిలువలో ఆ ప్రభువు ఆ వెలకట్టలేని విలువను చెల్లించకపోతే ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, లేదా క్రైస్తవులుగా పిలువబడే నీకు నాకు ఏమాత్రమో విలువ లేదు. సమాజ చరిత్రలో కూడా మనం ఆలోచన చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం రాయకపోతే కనుక రాజ్యాంగం ముందు ఉన్న జీవిత చరిత్ర ఎలాదంటే అణగారిన జనాంగంగా వెళ్ళే త్రోవలో వెనకాల చీపురో లేదా తాటాకో కట్టుకుని మనకు ఉమ్మొచ్చినా ఊయటానికి బయట ఎక్కడ వీలు లేకుండా మూతుకు ఒక ముంత కట్టుకుని సమాజంలో నీచమైన స్థితిని, ఇంకా స్త్రీలకి చెప్పాలంటే పై వస్త్రము లేకుండా స్త్రీలను చూసేవారని, కేవలం వారి పనివారిగా వారికి ఇష్టానుసారంగా వినియోగించుకునేవారిగానే చూసారని చరిత్ర చెప్తుంది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదంతా చూసిన ఆయన మనందరికీ కూడా, లేదా అణగారిన జనాంగానికి, లేదా తక్కువ వారిగా పిలువబడుతున్న వారికి రిజర్వేషన్ పెట్టి చదువుకుంటే వారికి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగాలు వచ్చేవారుగా రాజ్యాంగంలో పొందుపరిచాడు. అయితే దేవుని ఆత్మచేత, లేదా దేవుని ప్రేరేపణ చేత, దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేశానికే రాజ్యాంగం రాయగలిగిన ఆయన అణగారిన జనాంగం గురించి అంత ఆలోచన చేస్తే ఆయన ప్రజలైన, ఆయన పిల్లలైన మనందరినీ కూడా దేవుడు రాజులైన యాజక సమూహముగా, సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగంగా పరిశుద్ధ గ్రంథములో వర్ణించాడు, వివరించాడు, పొందుపరిచాడు. అలాగే ఆయన త్వరలో రానయ్యుండి వస్తున్న ఆయన రాజుగాను వరుడుగాను ఉంటే సంఘాన్ని వధువుగా లేదా ఒక స్త్రీగా చూపించాడు. ఆ స్త్రీని దయపొందిన రాజకుమార్తె అని రాత్రికాల సమయంలో అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో దయపొందిన వారు అనేక మంది ఉన్నారు. రాజైన ఎస్తేరు ఎదుట, రాజైన దర్యావేషు ఎదుట ఎస్తేరు దయపొందింది. అలాగే ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దయపొందిన వారు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో స్త్రీల సమాజంగా ఉన్న మనము ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో, ఎలా ఉండాలి అని కొందరు స్త్రీలని ఒకే అధ్యాయంలో ఒక 3-4 స్త్రీలను నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను. ఆ అధ్యాయము నేను ఒకసారి చదువుతాను. అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి. మొదటి నుంచి చివరి వరకు చదివిన తర్వాత కొన్ని మాటలు చెప్పేసి నేటి వాక్యాన్ని నేను ముగిస్తాను. అపోస్తుడైన పౌలు, రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయమైన 16వ అధ్యాయాన్ని నేను మొదటి నుంచి చదువుతున్నాను. మీరు స్పష్టంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహకారురాలై ఉండేది. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫెనైటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోటి ఖైదీనైన ఆంద్రోనికును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ప్రభునందు నాకు ప్రియుడకు అంప్లియాతుకునకు వందనములు. క్రీస్తునందు మన జతపనివాడగు ఉర్బానుకును నా ప్రియుడకు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లోకు వందనములు. అరిస్టాబులు ఇంటి వారికి వందనములు.
నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కీసు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రఫోనకును త్రోఫునకును వందనములు. ప్రియురాలకు పెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడేది. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రీతుకును ప్లేగోకునుకును హెర్మెకును పత్రోకును హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు. ఫిలోలోకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలుంపాకునుకు వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవడి. అటు వారు మన ప్రభువునైన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన మాటలను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెరుకు తొక్కించును. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. నా జంతపనివాడకు తిమోతి, నా బంధువులకు లుకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక రాసిన తెప్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చెప్పుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని అర్థమైందండి? ఏమర్థమవుతుంది? 16వ అధ్యాయంలో 27 వచనాలు చదివాను. నేను ముందుగా 4-5 స్త్రీలు లేదా 3-4 స్త్రీల గురించి చెప్తాను అన్నాను. దీంట్లో ఆలోచన చేస్తే మొదట ఫీబే అని ఆవిడ దగ్గర మొదలుపెట్టి 3వ అధ్యాయంలో ఉన్న ప్రిస్కిల్లా అని సంబోధిస్తూ ఇంచుమించు 29 పౌలు గారు వందనాలు చెప్పారు. పౌలు గారు వందన వచనాలు చెప్పారు. ఎందుకు ఈ మాట అంతగా చెప్పానంటే, మనం ఎవరికైనా వందనాలు చెప్పుకుంటున్నామా? అసలు పక్కన ఇప్పుడు మనందరం కూడా బాగా తెలుసుకున్న వాళ్ళు వచ్చినప్పుడు మీ అంకి చూస్తున్న సేవకుడికి కానీ, లేకపోతే పక్కన కూర్చున్నప్పుడు ఆల్రెడీ కూర్చున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎదురు పడితే ఎవరికైనా వందన వచనాలు చెప్పుకునే స్థితి మనలో ఉందా? మరి లేకపోతే ఎలాగా? క్లియర్గా చెప్తున్నాడు కదా. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? 16వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఏం చేయాలంట? మరి వందన వచనం చేసుకుంటలేదు అంటే దానికి అర్థం ఏంటి? ఎంతకాలం తెలియదా? ఒక అధ్యాయంలో ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఒక అధ్యాయంలో ఒక సేవకుడు ఇంచుమించు 29 వందన వచనాలు చేస్తూ పేర్లు మెన్షన్ చేసినవే కాకుండా వారి ఇంటినున్న ఆ ప్రాంతంలో ఉన్న సంఘపుల వారికి వందనాలు చేస్తూ ఆ 16వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళు కుదిరితే ముద్దు పెట్టుకుని ఒకరికొకరు
ఒకరికొకరు వందనాలు చెప్తాం. మీ పక్కన వాళ్ళు వందనాలు చెప్తాం. వందనాలు చేతులతో చెప్పి ప్రైజ్ లేడని షేక్ హ్యాండ్ ఇచ్చుకో. వందనాలు 2 చేతులతో ఇలా వందనాలు చెప్పుకుంటాం. ఎదురున్న వాళ్ళు చెప్పుకోలేదండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మీ ఇద్దరు కూడా సిగ్గుపడుతున్నారంటే ఇంకా వాక్యం చెప్పిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. కొన్ని ప్రైజ్ లేడు సిగ్గుపడకూడదు. వాక్యం మనం సిగ్గుపరిచేది కాదు. నీ వందన వచ్చి నువ్వు చూసినప్పుడు నీ ఐక్యతను బట్టి అవతలుడు అనుకుంటాడు, అబ్బాయి వీళ్ళందరూ ఒకటిరా అనుకుంటాడు. క్రైస్తవుడిగా కనపడిన వ్యక్తికి ఈ వందనాలు చెప్పినప్పుడు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయరా అనుకుంటాడు. లేకపోతే ఇద్దరు ఒక దిక్కు నుండి ఒకరికొకరి సంబంధం లేకుండా ఉంటే వీళ్ళని తక్కువగా చూస్తారు, లేకపోతే వీళ్ళకి బలమే లేదని అనుకుంటారు. అందుకనే ముస్లిం సోదరులను మనం చూస్తే వారు ఎక్కడున్నా ఊరితో పేరుతో జాతితో అవసరం లేదు. వారు ముస్లింలను తెలియటానికి వారికి డ్రెస్ కోడ్ తెలిసిపోతుంది. స్త్రీలైతే బురకాలు వేసుకుంటారు, పురుషులైతే గడ్డాలు పెంచుకుంటారు, లేకపోతే కట్టు కూడా వాళ్ళది డ్రెస్ కోడ్ తెలిసిపోతుంది. మనకు కూడా దేవుడు తెల్లని వస్త్రాలు ధరించిన వారిగా ఉండండి అని వాక్యం చెప్తుంది. అంటే ఇలా ధరించుకోకూడదని ధరించుకోవచ్చు, కానీ వాక్యం చెప్పినట్లు అవకాశం ఉండి కూడా వందన వచనాలు చేసుకుంటలేదండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వందన వచనం చేసుకోవడానికి ఇన్ని మాటలు చదవవసరం లేదు. నేను మొత్తం అధ్యాయం 27 వచనాలు కూడా ఎందుకు చదివానంటే వందనాలు 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 అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. చెప్పిన ఆయన మీకు మీరుగా వందన వచనాలు చేసుకోండి అంటున్నాడు. ఇక ఈ 16వ అధ్యాయంకి వచ్చేసరికి ముగింపులో ఈ అధ్యాయంలో ఆయన కలిగి ఉన్న కృతజ్ఞత, ఆయన వాక్య పరిచర్యలో, ఆయన సేవా జీవితంలో ఆయనకి సహకరించిన వారు, లేకపోతే ఆయనకి ఆతిథ్యం చేసిన వారు, ఆయన కోసం నిలబడిన వారు, ఆయనకి పరిచర్య చేసిన వీరందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాడు. వారందరి పేర్లు రాస్తున్నాడు. అందులో బంధువులైన వారి పేర్లు కూడా రాశాడు. మీరు చాలాసార్లు చదువుంటారు, ఇంత సుస్పష్టంగా దీన్ని ఆలోచన చేస్తుంది. చాలా సంగతులు ఈ అధ్యాయంలో ఉంటాయి. అది ధ్యానం చేయటానికి సమయం సరిపోదు. కానీ నేను చెప్పినట్లు 3 4 స్త్రీలను నేను గుర్తు చేసుకుని, ఇది స్త్రీల సమాజం, స్త్రీల గురించి మనము ధ్యానం చేస్తున్నాం కనుక అధ్యాయంలో 1 by 1 వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తే చాలా ప్రసంగాలు దీంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే వారి విశ్వాస జీవితంలో ఒక సేవకుడు వారి గురించి సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు పొందుపరిచి వారి గురించి రాయించాడు అంటే కనుక ఎంతో భక్తి శ్రద్ధలతోనూ ఎంతో ఆధ్యాత్మిక స్థితిలోనూ వారు ఉన్నారు కనుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి నామకరణం లిఖితమైంది. అలా కాకుండా ఉంటే ఎందరో అప్పుడు ఉండుంటారు, కానీ వీరి పేర్లు ఎందుకు రాయబడతాయి అని మనం ఆలోచన చేసుకోవచ్చు. వారందరి గురించి మనం చెప్పుకోవడానికి సమయం చాలదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలన్నీ పౌలు గారు ఇంత క్లియర్గా వందన వచనాలు చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన గుర్తు చేసుకుంటున్నాడు అంటే కనుక పౌలు గారి పక్షంగా నిలబడ్డారు. ఆయన సేవకు సహకరించారు, వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా నిలబడ్డారు. సంఘ పరిచర్యలో గొప్పగా సహకరించారు, వాడబడ్డారు. అందు గురించి ఆయన ఇంతగా రాస్తున్నాడు. కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం కానీ చదవండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. అంటే ఎంత క్లియర్గా చెప్తున్నాడు పౌలు గారు, ఇంత సుస్పష్టంగా వారి పేర్లు ఎందుకు రాశాడు అంటే కనుక ఆయన చేర్చుకున్న వారిని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు వారికి వచ్చే ఫలముల గురించి, వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో వారి భక్తి జీవితాన్ని వారి గురించి క్లియర్గా రాస్తున్నాడు. మరి మన జీవితంలో అలా చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చే విషయాలు ఉన్నాయా? చాలామందికి అది తెలియదని నేను అనుకుంటున్నాను. ప్రభు చెప్తున్నాడు, ఇంకా నువ్వు పంచపక్ష పరమాన్నాలు పెట్టవసరం లేదు,
నా పక్షాన్ని వచ్చిన వాడికి వాడు శిష్యుడైనా ప్రవక్త అయినా సేవకుడైనా చేర్చుకుని గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే, అయితే కొంచెం మంచినీళ్ళు తాగుతారా అని మంచినీళ్ళు ఇస్తే పరలోకంలో ఫలము ఇస్తానండి. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనం మిస్ అయిపోయి ఉన్నతమైన ఆశీర్వాదాలు బహుమానాలు పొందుకోలేకపోతాం, దూరం అయిపోతాం. అందుకనే చాలామంది ఉంటారు, వారు చేర్చుకోరు కనుక మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని ప్రభు మరలా చెప్పాడు. వారు పెట్టింది తినండి, వారి గురించి ప్రార్థన చేయండి. పౌలు గారిని ఇంతమంది చేర్చుకుని ఆయన సేవా పరిచర్యలో అంత సహకరించారు కనుక వారి గురించి రాస్తున్నాడు. మరొక మాట చదవండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చేస్తే ఈ విషయాలు అర్థమవుని వారికి వారు నశించేవారుగాను, వారికి నశిస్తున్న మరణపు వాసన కానీ మాటలు ఉంటాయని చెప్తాడు. చదువు. రక్షింపబడు వారి పట్లను ఈ మాటల్లోనూ నశించిపోయేవారు ఏం చేశారు అంటే కనుక వారిని కొట్టిన వారు ఉన్నారు, తమిరిన వారు ఉన్నారు, చెరసాల్లో పెట్టించిన వారు ఉన్నారు, సభలు కీడ్చిన వారు ఉన్నారు, అవమానపరిచిన వారు ఉన్నారు. వారు ఏమవుతారు అంటే కనుక, వారిని ఏమంటున్నాడు అంటే కనుక నశించేవారు ఉన్నారు. అలా కాకుండా ప్రవక్తని లేదా సేవకుడని చేర్చుకున్న వారు రక్షింపబడిన వారుగా చెప్తున్నారు. వారు సువాసన వెదజల్లేవారుగా ఉన్నారు. అంతకుముందు పాపపు వాసనతో ఒక ఇల్లు ఉండేది. కానీ ప్రభుని చేర్చుకున్న తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ ఇల్లంతా సువాసనగా అయిపోయిందంట. ఎందుకు అంటే కనుక పాపమంతా పోయింది, ఆ వాసన అంతా పోయింది. ఆవిడని బట్టి ఆ ఇల్లంతా సువాసన అయిపోయింది. ఎవరు? మగ్దలిని మరియ. ఆవిడ ఏం చేసిందంటే అచ్చా జటా మాంసి చేరున రత్తి తీసుకొచ్చి ఆయన పాదాల అంతా పోసింది. ఒక దిక్కున తల మీద పోసిందంటే రాయబడి ఆ ఇల్లంతా కూడా ఆ సువాసన మయమైపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మరణపు వాసన, రక్షణపు వాసన అని పౌలు గారు సంబోధించారు. ఎవరికి రక్షణ, సంతోషం కలిగిన వ్యక్తులుగా ఉంటారు అంటే కనుక ఆయన పక్షాన్ని వచ్చిన వారిని చేర్చుకున్నవారు. ఇదిగో సేవకులుగా లేకపోతే పౌలుగా దేవుని పరిచయం చేస్తున్న ఆయన్ని చేర్చుకున్న వారి కోసం ఇన్ని విషయాలు, ఎంతమంది వ్యక్తుల గురించి రాసిన ఆయన లేఖనాలను గుర్తు చేసుకుంటే కనుక నశించే వారికి హేళనగాను, వెర్రితనంగాను లేకపోతే మరణపు వాసనగాను ఉంటుంది. కానీ రక్షణ పొందిన వారికి, సేవకులనేటి దేవుని పక్షంగా వచ్చిన శిష్యుణ్ణి చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన పరలోకంలో పొందుకునే రక్షణ సువాసనగా వారు ఉంటారని చెప్తుండే. మరొక మాట చదవండి, మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 30వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఆయన పక్షంగా ఉన్నవారి గురించి మాట్లాడతారు. నా పక్షమున ఉన్నని వాడు ఏమైపోతారంట? దేవునికి విరోధి, చెదరగొట్టువాడు. అంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా దాన్ని నెరవేర్చిన వారు ఆయన పక్షం ఉన్నవారా? లేదు, చెదరగొట్టేవారు. ఇలాంటి వారు కొన్ని అవాక్కులు చవాకులు వారే కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారు కొందరు అంటారంట, ఆ సేవకుడు డబ్బున్న వాళ్ళ ఇంటికే కదా వీడు చేర్చుకోడు, కానీ చెదరగొట్టేవాడు. ఆయన అత్తమాల వాళ్ళింటికే, నా గురించి చెప్పట్లేదు, అలాగనే వాళ్ళు ఉంటారు. వీరిని అంటుంది వాక్యం చెదరగొట్టేవారు. అంటే వారు దేవుని పక్షాన ఉండని వారు, దేవుని పక్షాన ఉండేవారు ఎంత మాత్రమో కాదు. అలా ఉంటే కనుక మన ఇంటికి కూడా వచ్చి ఒక గిన్నెడు చల్లనీళ్ళు లేదా ఒక గ్లాసు నీళ్ళు తాగితే బాగుండు, లేకపోతే ఒక తీయన్న తాగితే బాగుండు, సేవకుని పెడితే సేవకుని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టే కదా అని ఆలోచన చేస్తారు. ఈ మాటలను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక చదివిన రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా వందన వచనాలు చెప్తూ 29 పేర్లు ప్రస్తావిస్తూ ఆయా ఇంటికున్న సంఘాలకే వందనాలు చెప్పాడు. మొట్టమొదటిగా చేర్చుకున్నారని వారికి కృతజ్ఞత కలిగి సేవకుడు వారి పేర్లు గుర్తు చేసుకున్నప్పుడు ఆత్మదేవుడు కూడా, లేకపోతే పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు కూడా వారి పరిచయం నచ్చింది కనుక సేవకుడు సంబోధిస్తున్న మాటలను తీసివేయకుండా వారి పేర్లు ఇందులో పొందుపరిచాడు. అందులో 4 స్త్రీల గురించి నేను చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా 16వ అధ్యాయం 1వ వచనం చదువుతాం.
ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఫీబే అనగా ఆవిడ ఏంటి తెలుసా? చర్చ్ సర్వెంట్ అంట. అంటే మందిరపు పరిచారకురాలు. ఆవిడ గురించి రాయబడిన మాట ఏంటంటే సంఘ పరిచారకురాలు. మొట్టమొదటిగా ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రికలో 16వ అధ్యాయంలో చదివిన మొదటి వచనం నుంచి 27వ వచనం వరకు 100 వచనాలు చెప్పాడు. అందులో కొందరు పేర్లు ఇంచుమించు 29 పేర్లు రాశాడు. ఆ 29 పేర్లో వారి సంఘాల గురించి 100 వచనం చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఒక స్త్రీ పేరు గురించి రాస్తున్నాడు. స్త్రీ పేరు గురించి రాసి ఫీబే అనే ఆవిడ సంఘానికి చక్కటి పరిచర్య చేసే ఆవిడ గురించి దేవుని పక్షంగా ఉన్న నేను సిఫారసు చేస్తున్నాను. ఈ సంఘము నిమిత్తమే కాదు, ఆవిడ సంఘ పరిచారకురాలు కనుక వేరే ప్రాంతానికి, లేకపోతే అక్కడ రాయబడిన మాట అండి, మీకు కావలసినవి ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలని. ఆమెకు కావలసింది ఏదైనా, ఒకవేళ ఎంత పరిచర్య దేవుని కోసం చేసింది కనుక ఆమెకు ఏదైనా అక్కరగా ఉంటే ఎవరు నిలబడాలంటే ఇప్పుడు సంఘం నిలబడాలి. ఈ మాటలో ఉన్న ఆంతర్యం నీకు తెలుసా? ఎందుకు నేను ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, స్త్రీగా ఉన్న నీవు సంఘంలో పరిచారం చేసే వ్యక్తిగా ఉండాలి. ఉంటే సంఘానికి శిరసైన దేవుడు, ఒకవేళ సంఘమే నిలబడకపోతే ఆ శిరసైన దేవుడు నీ పరిచర్యను బట్టి ఒకానొక నాడు నీకు వచ్చిన ఇబ్బందులు, నీకు వచ్చిన అవసరతలు, నీకు వచ్చిన అక్కర్లో నీవు వ్యాధిగ్రస్తురాలుగా బలహీనరాలు అయిపోయింటే ఎవరు పట్టించుకోకపోతే దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. ఎందుకు అంటే కనుక నువ్వు ఫీబే వలె సంఘ పరిచర్య చేసిన వ్యక్తివే. ఒక స్త్రీ గురించి సంఘ పరిచారకురాలు రాస్తున్నప్పుడు మన వ్యక్తిగతంగా ఒక స్త్రీగా ఉన్న మనము సంఘంలో ఏ పరిచర్య చేస్తున్నాం? సంఘ పరిచర్య చేసే అలవాటు స్త్రీకి ఉండాలి. ఏదో టైంలో పరిచర్య అంటే ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. కానీ ఫీబే చేసిన పరిచర్య గొప్పదని, ఆవిడికి సహాయం ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంఘం నిలబడాలని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ఫీబే అనగా సంఘ పరిచర్యకురాలు, అనగా మందిరపు పనిచేసే స్త్రీ. మనం దేవుని పని చేస్తున్నామో, మందిరంలో ఉన్న ఏ పని చేస్తున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. మందిరంలో చాలా పని ఉంటుంది కదా. మన ఇంటిని వచ్చేటప్పుడు కూడా చక్కబెట్టుకుని శుభ్రం చేసుకుని వస్తాం. కానీ మన దేవుని ఇల్లుని చూసి చిరాగ్గా ఉన్నా కానీ మనము వెళ్ళిపోతాం. వచ్చినప్పుడు చిరాగ్గా ఉన్న మందకాది ఈ పని అన్నట్టు ఉంటాం. నువ్వు చేయగలిగిన పని నీ కళ్ళెదుట కనపడినప్పుడు చేయలేకపోతే నువ్వు సంఘ ఫీబేలాగా పిలువబడే వ్యక్తిగా ఉంటావా? ఉండలే. అలా చేయగలిగితేనే సంఘ పరిచారకురాలు. ఫీబే సంఘ పరిచారకుడు. ఆ వచనంలోనే పౌలు గారి సిఫారసు చేస్తూ ఉంటే, అలాంటి పౌలుగా లేకపోతే సేవకుడిగా ఇక్కడ లేకపోయినా నీ పరిచర్ని బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సహాయము పంపిస్తాడు. సహాయము చేసేవారికి ప్రభువు సిఫారసు అనే హెచ్చరిక ఇస్తాడు. ఇక రెండవదిగా 3వ వచనంలో రెండవ స్త్రీని గుర్తు చేస్తాడు. రెండవదిగా ప్రిస్కిల్లా భర్త గల మగోడు కనుక మగోడు పక్షంగా నిలబడచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా నా జత పనివారు అంటే కనుక పౌలు డేరాలు కుట్టే వృత్తి కలిగిన వాడు ఆ వృత్తితో వచ్చిన డబ్బుల్ని చేతపట్టుకుని పరిచర్య చేయడానికి ఆయన టిక్కెట్లకి ఆయన వెళ్ళే మార్గాల అవసరం నిమిత్తం ఆయన కష్టపడేవాడు. ఆ విషయం ఖచ్చితంగా చెప్తున్నాడు. పరిచర్య నిమిత్తము సంఘం కోసం ఈయన చేతులు కష్టపడ్డాయని. అలాంటి కష్టపడే సేవకుడు చేసే పరిచర్యలో యాజ్ ఇట్ ఈజ్ కనుక ఆయన ఎలా చేస్తున్నాడో అలాగే ఒక స్త్రీ కూడా పరిచర్య చేస్తుందంట. చెతపనివారు అంటే సమానుజ్జిగా ప్రిస్కిల్లా అనే ఆవిడ పరిచర్య లేకపోతే పని చేస్తుంది. చెతపనివాడు అంటే పౌలు గారు ఎలాగైతే పని చేసి దేవుని పరిచర్య చేస్తున్నాడో ఆవిడ కూడా
పనిచేస్తాను. అంత మాత్రమే కాదు, ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుదీయలేదు. చదువు మాట మరొకసారి. అంటే ఒక సేవకుడు పక్షంగా వస్తున్న వ్యతిరేకతలను బట్టి విశ్వాసులు చెల్లా చెదురైపోతున్న తరుణములో, దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు వ్యతిరేక ప్రతికూలతలు వస్తూ ఉన్నప్పుడు నాకెందుకులే ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం నేను నిలబడతామేంటి అనుకునే తరుణములో దేవుని పని చేస్తున్న వాడి కోసం పోతే దేవుని పనిలో ఆయనతో పాటు మన ప్రాణాలు కూడా పోయినా పర్లేదు. ఆయనకు వచ్చిన అవమానం మనకొచ్చినా పర్లేదు, ఆయనకు వచ్చిన నింద మనకొచ్చినా పర్లేదు అనుకుని సేవకుడు పక్షంగా, దేవుని పరిచర్య పక్షంగా ప్రాణాలు ఇవ్వటానికి కూడా లెక్క చేయనివారు. అలా ఉన్నామా? అలా ఉన్నామా? మన కళ్ళెదుటిగానే అన్యాయం జరుగుతున్నా అయ్యో బాబు అయ్యో పాపం మన ఇంట్లో చెప్పుకుంటూ లేదా ఇద్దరు గుసగుసలు ఆడుకుంటుంది తప్ప ఆ పక్షంగా లేదా జరిగే అన్యాయం పక్షంగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటే నిలబడే ధైర్యం నీకుందా? కానీ వీళ్ళకి ఎలా ఉంది తెలుసా? ప్రిస్కిల్లా ప్రాణం ఇవ్వడానికి కూడా భయపడలేదు. ప్రిస్కిల్లా ప్రాణం ఇవ్వడానికి కూడా తెగించింది. దేవుని పక్షంగా వచ్చిన వాడిని చంపేస్తే ఆయనతో పాటు మనం కూడా చచ్చిపోతాం తప్ప వెనుదిరిగి చూడొద్దనుకున్నాం. ఈ విషయాలన్నీ జనరల్గా మనం ఆలోచన చేస్తూ ఉంటే మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉంటుంది. దానికి లాయర్లాగా మనం మాట్లాడతాం తప్ప పరిస్థితిని బట్టి నిలబడి మాట్లాడే ఒక్క మాట కూడా ధైర్యం చేసి అక్కడ మాట్లాడు. మనకు తెలుసు ఇది అన్యాయమే అని, కానీ అన్యాయాన్ని ఖండించడానికి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే, అలా చేయకపోతే ఇదిగో వారి పేరు ఊరికినే పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. వారు ఒక సేవకుడు పక్షంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించిందంట. ఆవిడ స్త్రీ బలహీన ఘట్టమే అయినా కానీ దేవుని పరిచర్య కోసం, దేవుని పరిచర్య చేసే ఒక సేవకుడు కోసం ఆవిడ ఏం చేసిందంటే తెలుసా? ప్రాణాలను కూడా ఇవ్వటానికి తెగించి నిలబడింది. మొట్టమొదటిగా ఫీబే అనే సంఘ పరిచారకురాల గురించి మనము నేర్చుకున్నాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనములో ఆ పరిచారకురాలు సంఘానికి చేసిన పరిచర్యను గుర్తించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆవిడకి సహాయం చేస్తానని, లేదా సేవకుడు వారికి సహాయం చేయమని సంఘానికి సిఫారసు ఇస్తున్నాడు. అలాగే నువ్వు సంఘ పరిచర్య చేసే విశ్వాసిగా ఉంటే కనుక, సంఘము దేవునిది అని దేవుని పనిచేసే వ్యక్తిగా ఉంటే కనుక ఖచ్చితంగా నీకు అవసరం పడినప్పుడు, నీ అక్కరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సిఫారసు పంపిస్తాడు. ఎవరిని పంపిస్తారో తెలుసా? ఈ భూమి మీద మనుషులు లేకపోతే దూతలనే పంపిస్తారంట. అవసరంగా ఉంటే ఈ ఏలియాకు కాకులను పంపించి కాకుల ద్వారా ఆహారాన్ని ఇచ్చాడు. మరి నిన్ను నిధులు పెడతాడు. దేవుని పరిచర్య పీపే లేక నువ్వు చేస్తూ ఉంటే నీకు అంతటి అవసరం వస్తే నిన్ను విడిచిపెట్టాడు. అందుకనే సంఘం కోసం నువ్వు చేసే పరిచర్య ఏంటో నువ్వుగా ఆలోచన చేసుకోవాలి. సంఘ పరిచర్యలో ఒక సేవకుడు పక్షంగా ప్రిస్కిల్లా అనే స్త్రీ ప్రాణాలకు సైతం తెగించి నిలబడిందంటే నువ్వు సేవ పక్షంగా, సేవ జరిగించేవారి పక్షంగా ఏ ధైర్యంతో ఎంతవరకు నిలబడుతున్నావో, ఎంతవరకు మాట్లాడుతున్నావో నీకు నువ్వుగా పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక వారు కూడా మనలాంటి స్త్రీలే కదా. వారి గురించి రాయబడినట్లు నా పేరు కూడా జీవగ్రంథంలో ఉండాలంటే ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. దేవుని పక్షంగా ఏది చేసినా ఆయన జీవగ్రంథంలో ఉంటాం కనుక మనం చేసేది దేవుని పని, దేవుని కోసం అని నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. అలా కాకుండా ఒక మనిషి మనసుతో, లేకపోతే మనిషిగా లోకానుసరమైన వ్యక్తిగా ఆలోచిస్తే నీ కళ్ళ ముందు అన్యాయమే జరుగుతున్నా అయ్యో పాపను మనసులో అనుకుంటావు తప్ప నిలబడే వ్యక్తిగా నీవు ఉండలేవు. అలా లేనప్పుడు నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో కాదు, జీవ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడి. మూడో వ్యక్తిని నేను గుర్తు చేస్తాను. చదవండి 7వ వచనం. ఈ 7వ వచనంలో ఇద్దరు స్త్రీల గురించి రాశారు, మరియా, యునేక. వీరు ఏం చేశారని తెలుసా? వారికి రాయబడిన మాట ఏంటి తెలుసా? బహుగా ప్రయాసపడ్డారట. మరి ఎలా ఉన్నారు తెలుసా? వారికి ఎందుకు వందనాలు చెప్తున్నాడు తెలుసా? వీరు సంఘం కోసం, సంఘం అనే దేవుని శరీరం కోసం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కోసం మీరు ఏం చేశారంట? బహుగా ప్రయాసపడ్డారంట. మనం ఎప్పుడన్నా ప్రయాసపడ్డామా? కొంతమంది ప్రయాసపడి ఉంటారు. ఎప్పుడు తెలుసా? మందిరం కట్టేటప్పుడు
కానుకలకి వెళ్ళేవారు కదా ఆయా ప్రాంతాలకి. నువ్వు వెళ్ళేవా పోనీ? వెళ్తే ఆ ప్రయాసన్నా దాన్ని బట్టన్నా దేవుడు నేను దీవిస్తాడు. అలాగే దేవుని సంఘం కోసం ఎవరికెక్కడన్నా చెప్పగలిగావు నువ్వు? వాళ్ళు అలా ప్రయాసపడ్డారు కాబట్టి, అక్కడ సంఘం కట్టబట్టడానికి వారు అక్కడ ప్రయాసపడ్డారు కాబట్టి వారి గురించి ఏమంటాడు తెలుసా? వారి ప్రయాసం ఏమంటాడు తెలుసా? వారు బహుగా ప్రయాసపడ్డారు. అమ్మ, నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, చదివిన 45వ సంకీర్తనలో 9వ వచనం నేను చదివించాను. దైనందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. అంటే దేవుడు స్త్రీని సంబోధిస్తూ ఒక రాజకుమార్తెగా నిన్ను చూస్తున్నాడు. అదే దయ పొందిన స్త్రీలు పౌలు గారు తన రోమా పత్రికలో 16వ అధ్యాయంలో 27 వచనాలు సంబోధిస్తూ 27 వచనాలలో ఆ దేవుని సంఘము కోసము లేదా సేవపక్షంగా నిలబడిన వారిని 29 అడుగులు గుర్తు చేసుకుని వారి పేర్లు చెప్పిన వారి ఇంటర్న సంఘాలకి వారికి వందనాలు చెప్తున్నారు. అందులో స్త్రీలైనా పురుషులైనా వారి బంధువులైనా అందులో చెప్పిన వారిలో కొందరు స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటున్న స్త్రీల్లో మొట్టమొదటిగా ఫీబేను గుర్తు చేసుకుంటే ఆవిడ గురించి రాయబడిన మాట ఏంటి అంటే కనుక సంఘ పరిచారకురాలు అనగా చర్చు సర్వెంట్, దేవుని సంఘములో పనిచేస్తుంది. అలాగ పనిచేసే అవకాశం నీకు ఉన్నప్పుడు వినియోగించుకుంటున్నావా అని మనం ప్రశ్నార్థకంగా ముందుకు వెళ్తున్నాం. అలాగ చేసింది కనుక ఫీబే పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు ఆవిడ పేరు గొప్పగా లిఖించాడు. చక్కటి పరిచర్య చేసింది కనుక పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ఫీబే పేరు వలె జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే నీ కళ్ళెదుటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ పరిచర్యలు నీ వంతుగా ఏం చేస్తున్నావు? ఇది. రెండవదిగా ప్రిస్కిల్లా గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3వ వచనంలో ప్రిస్కిల్లా ఎలా ఉంది అంటే కనుక శతపనివారు అంటే పౌలు ఏదైతే పని చేస్తూ దేవుని పని చేస్తున్నాడో ఆ పనిలో యాజకీజిగా తనతో పాటు సమానంగా తన భర్తతో అకుల్లాతో సమానంగా పనిచేసేదానిగా ఉంది. రెండవదిగా ఏమిటి అంటే కనుక సేవ చేసే సేవకుడు పక్షంగా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ప్రాణం లెక్క చేయకుండా ప్రాణం పోయినా పర్లేదు దేవుని సేవకుడు పక్షంగా నిలబడాలి అనుకున్న ప్రిస్కిల్లా గురించి మనము నేర్చుకున్నాం. ప్రిస్కిల్లా గురించి నేర్చుకున్నప్పుడు అలాగే ఎప్పుడైనా మనకి అవకాశం వచ్చినప్పుడు నిలబడగలిగామా, వాయిస్ ఇవ్వగలిగామా అని మనము పరిశీలన చేసుకోగలం. ఇవ్వలేకపోతే కనుక ఇక ముందు అటువంటి పరిస్థితులు వస్తే నువ్వు ప్రాణాలకు తెగించే అవసరం లేదు. కానీ పరిచర్య నిమిత్తము ఒక సేవకుడికి లేదా పరిచర్యలో ఎవరికైనా అన్యాయం జరిగితే విశ్వాసిగా స్వరము లేదా వాయిస్ ఇచ్చే వ్యక్తిగా నీవు ఉంటే కనుక మరొక ప్రిస్కిల్లగా జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. మూడవదిగా 7వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు 7వ వచనంలో ఇద్దరు పేర్లు రాయబడ్డాయి. ఒకరి పేరు ఎవరా? మరియా, మరొకరి పేరు యునేకా. మరియలు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఈ రోమపత్రికలు రాస్తున్న ఒక మరియా ప్రత్యేకంగా ఉంది, యునేక ప్రత్యేకంగా ఉంది. వీరి గురించి ఎందుకు రాశాడు అంటే కనుక చదువు మా మాట మరొకసారి. మొట్టమొదటిగా మరియా గురించి ఆలోచిస్తే మరి అంట బహుగా ప్రయాసపడింది. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. క్రీస్తు సంఘం కోసం నువ్వు ప్రయాసపడితే అది నీకు వ్యర్థం కాదు. అందుకనే ఈవిడ ప్రయాసపడింది కనుక అది వ్యర్థం అవ్వలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ, ఒక మరియ బహుగా ప్రయాసపడింది అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించాడు. మరి నీ ప్రయాస ఎంతవరకు ఉంది? నాకెందుకులే, మైకన పడితే వెళ్దాం లేకపోతే లేదు కదా. మన ఇంట్లో గడియారం లేదా? నీ బాధ్యత ఎంతవరకు ఉంది? ఒకవేళ ఎవరు రాకపోతే నేను వెళ్ళి ప్రార్థన ప్రారంభించాలి. నేను ఎవరైనా ఆపుతారా? నీకెవరైనా అడ్డు చెప్తారా? ఇది దేవుని మందిరం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, లేకపోతే ప్రార్థన జరగాలని ముందుగా నువ్వు ప్రయాసపడితే జీవగ్రంథంలో ఒక మరియలాగా నీ పేరు కూడా బహుగా ప్రయాసపడింది. శుక్రవారం పరిచర్య కోసం, లేకపోతే ఆదివారం ఉదయకాల ఆరాధన కోసం,
లేకపోతే ఆగిపోతున్న ఆ పరిచర్యలో తన వంతుగా ఇది చేసిందని జీవగ్రంథంలో నీ పేరు మరియలాగా రాస్తాడు. యునీకా గురించి రాస్తాడు. ఏమని రాస్తాడు అంటే కనుక ప్రసిద్ధికి ఎక్కిందంట. చదువమాట. నాలుగవ స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం 7వ వచనంలోనే. అంటే వీరు ఎలా ఉన్నారంట? క్రీస్తునందు పౌలు కంటే ముందుగా ఉన్నారు. అపోస్తులలో, అపోస్తులానికి అర్థం ఏంటి? పంపబడిన వారు. అంటే దేవుని చేత పంపబడిన వారు. ఎవరయ్యా పంపబడిన వారు అంటే 12 మంది శిష్యులుగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ప్రభువు శిష్యుల్ని పంపిస్తే వారికంటే వారికి లాగా ప్రసిద్ధికి ఎక్కిన వారు. అంటే పేరు గడించిన వారు. దేంట్లో? ఆస్తిలోనా? చెప్పండి. ఐశ్వర్యంలోనా? దేంట్లో? అంటే దేవుని కోసం పంపబడిన వారుగా, దేవుని నిమిత్తము ప్రయాసపడేవారుగా. అందుకనే వారు ప్రసిద్ధికి ఎక్కిన వారుగా ఉన్నారు. స్త్రీ యునీకా అనే స్త్రీ అనేక మంది అక్కడ రాయబడ్డారు. కానీ ఒక స్త్రీ కూడా పంపబడిన వారితో సమానంగా దేవుని పని కోసము ఎక్కడికైనా వెళ్ళటానికి, దేవుని పని కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడింది కనుక ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చెప్పినట్లుగా ప్రసిద్ధికి ఎక్కింది. అంటే నీవు నేను కూడా కొన్ని పర్యాయాలు సొంతంగా మనం ఏం చేయాలనుకుంటామంటే పేరు చేయాలని కదా. నన్ను అందరూ పొగిడేసుకోవాలి, అందరి నోట్లో నేను ఉండాలి, అందుకు నాకు నేనగా ఏదైనా క్రియేట్ చేసుకోవాలి అని నీకు నువ్వుగా ప్రయాసపడతావేమో. కానీ దేవుని పనిచేసి ప్రసిద్ధికి ఎక్కే ఆలోచన నీకుందా? నువ్వు దేవుని కోసం దేవునికి తెలిసేలాగానే నువ్వు ఆ దేవుని పనిచేస్తే ఒకనొక నాడు యునీకలాగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, ప్రశంసించబడతావు, ప్రసిద్ధికి ఎక్కుతావు, పొగడబడతావు. 4 స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా ఫీబే, సంఘ పరిచారకురాలు, దేవుని పరిచర్య చేసింది, చర్చ్ సర్వెంట్. రెండవదిగా 3వ వచనంలో ప్రిస్కిల్లా దేవుని సేవకునితో పాటు కష్టపడే తత్వం కలిగింది. రెండవదిగా సేవ చేసే సేవకుడు పక్షంగా ప్రాణం పోయినా పర్లేదని నిలబడింది. మూడవదిగా మరియా సంఘము కోసము బహుగా ప్రయాసపడింది. 4వదిగా అదే 7వ వచనంలో యునీకా అపోస్తుల వలె పంపబడిన వ్యక్తిగా, స్త్రీ అయినప్పటికీ దేవుని పరిచర్యలో ప్రసిద్ధికి ఎక్కిందిగా ఉంది. ఇంకా 5వ మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. 12వ వచనం చదువు. ఈవిడెవరంట? తెలిసి అనగా ప్రియురాలు. అంటే దేవుడే చెప్తున్నాడు కదా, దేవునికి ఇష్టమైన ప్రియురాల కింద లేకపోతే దేవునికి ఇష్టమైన ప్రియ కుమార్తె కింద ఉండాలి అంటే కనుక నువ్వు దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసం, దేవుని సంఘం కోసం ఎంతవరకు ప్రయాసపడుతున్నావో. కానీ పెరిసి బహుగా ప్రయాసపడిందని రాయబడింది. ఎలా పడిందంట? బహుగా అంటే తన శక్తికి మించిందిగా ప్రయాసపడింది. దేవుడు అన్యాయస్తుడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో కూడా నీవు ఏదైతే చేస్తావో దాన్ని బట్టి నిన్ను దేవుడు హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఒక సందర్భం ఏంటంటే అందరూ కూడా సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్ని కట్ల కానుకలు తీసుకొచ్చి గొప్పగా వేస్తున్నారంట. ఈయన కానుకలు పెట్టి దగ్గర ఉన్నారని మరింత హెచ్చుగా నాణ్యాలు ఎక్కువగా వేస్తున్నారంట. ఒక పేద విధవరాలు ఎవరికి తెలియకుండా తన జీవనమైన ఆ 2 దినాల్లో తీసుకొచ్చి సీక్రెట్గా వేసేస్తే ఆ సీక్రెట్గా ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? అందరికంటే ఇవిడు గొప్పగా వేసింది. జనం గురించి నువ్వు తెలియవసరం లేదు, జనంలో నువ్వు గుర్తింపు అవసరం లేదు. దేవుడు నీ రహస్యమైన పరిచర్యని నువ్వు క్రీస్తు కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని వాక్యాన్ని బోధించే వారి కోసం ఎంతగా ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసను దేవుడు చూస్తున్నాడని చూచిన దేవుడు ఇదిగో ఫీబే గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించినవాడు, ప్రిస్కిల్లా గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించినవాడు, మరియ గురించి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినవాడు, యునీకా గురించి నీతో నాతో మాట్లాడుతున్నవాడు, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో పెరిసి గురించి గొప్పగా చెప్తున్నవాడు. ఒకనొక నాడు బడా నమ్మకమైన నా ప్రియదాసురాల, బడా నమ్మకమైన నా ప్రియకుమారుడా,
అని నీకు సిద్ధపరిచిన బహుమానాన్ని ఇవ్వక మానడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు స్త్రీని గొప్పగా చూస్తున్నాడు. ఎంత గొప్పగా అంటే తన వివాహమాడే వధువు సంఘముగా ఆయన చెప్పుకుంటున్న వారిలో మనం చదివిన 9వ వచనంలో ఏమంటున్నాడంటే, నువ్వు నా దయ పొందితే నా దృష్టిలో రాజకుమార్తెవే. అంటే రాజకుమార్తెగా ఉంటే ఏమైనా లోటు ఉంటుందా? రాజు కూతురికి ఏమైనా తక్కువ ఉంటుందా? ఏది తక్కువ, ఏది కొదువ కాదు. అలాంటి రాజకుమార్తెగా నువ్వు ఉండాలంటే కనుక, అలా ఉండాలి అంటే కనుక, ఇదిగో పౌలు గారు కొన్ని పేర్లు పొందుపరిచాడు. కొందరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఆ వ్యక్తుల జీవితంలో ఏముంది అంటే కనుక, క్రీస్తు అనే సంఘం కోసం, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కోసం, ఆ సంఘంలో పరిచర్య చేస్తున్న సేవకుని కోసం నిలబడిన స్త్రీల వలె, ఈ స్త్రీల సమాజపు ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి వచ్చిన ప్రియ సహోదరిమణులైన తల్లులైన మీ అందరితో, మనందరితో ఆత్మదేవుడు కొందరిని గుర్తు పెట్టి మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? ఒక ఫీబే వలె పరిచారకురాలుగా నువ్వు ఉంటే, ఒక ప్రిస్కిల్ల వలె దేవుని పనిలో నీవు దేవుని సేవకునితో సమానంగా చేయగలిగితే, లేదా ప్రాణం ఇచ్చేంతగా నువ్వు నిలబడగలిగితే, లేకపోతే మరి వలె బహుగా ప్రయాసపడగలిగితే, లేకపోతే యునేక వలె దేవుని పరిచర్య చేయగలిగితే, లేదా పెరిసి వలె ప్రియురాలు వలె బహుగా ప్రయాసపడితే నా జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. అలా ఉండటానికి దేవుడి జీవగ్రంథంలో పేరు పొంది ఈ భూమి మీద క్రీస్తునందు నీ పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం పొంది ఆయన ఇచ్చే ఆశీర్వాదాల ద్వారా కుటుంబం అంతా ఆనందించి ఆశీర్వదింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మన వీకిల్లో దీవించి